యూట్యూబ్లో మనం వీడియోస్ అప్లోడ్ చేయడం లేదా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వీటిలో ఇది కంటెంట్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ మార్కెటింగ్. మీరు కంటెంట్ని అక్కడ అప్లోడ్ చేస్తున్నారు, దాని నుంచి వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ తెచ్చుకొని మానిటైజేషన్ చేసుకొని మీరు మనీ అయితే ఎర్న్ చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో మీకు మొత్తం అంతా ప్రాసెస్ అంతా పక్కన పెట్టండి. ఎన్ని వీడియోస్, సిటిఆర్ ఎలా ఉంది, ఇవన్నీ పక్కన పెట్టినా సరే ఒక మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మీ పర్టికులర్ కంటెంట్ అనమాట. కంటెంట్ అంటే ఏంటి? సింపుల్గా వీడియో, మీరు ఏ వీడియో రికార్డ్ చేస్తున్నారో ఆ వీడియో అనమాట. సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మీరు సరైన పద్ధతులు ఫాలో అవ్వకపోవడం వల్ల సో చాలా నష్టాలు అయితే ఉన్నాయన్నమాట. దాని తర్వాత మీరు ఎన్ని ఎడిటర్స్ తీసుకున్నా, ఎన్ని టూల్స్ తీసుకున్నా వాటిలో వర్క్ అయ్యే అవకాశం అయితే లేదనమాట. సింపుల్గా మీరు నేను చెప్పే ఈ 3 మిస్టేక్లు చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీ కంటెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కంటెంట్ ఉంటే మీరు ఏ సిటిఆర్ చేయక్కర్లేదు, ఏ ఎస్ఈఓ చేయక్కర్లేదు, ఎటువంటి ఫ్యాక్టర్స్ కూడా చేయక్కర్లేదు అనమాట. దాని గురించి నేను ఇప్పుడు మీకు ఒక డీటెయిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీడియో రికార్డింగ్ గురించి చెప్తున్నాను అనమాట. కంటెంట్ అంటే మీ వీడియో రికార్డింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. చాలామంది ఏంటంటే ఏదో ఒకటి తీసాము, మనం అప్లోడ్ చేసాము, లక్కీగా వస్తే వస్తుంది, చాలామందికి వచ్చినాయి కదా ఈ పర్టికులర్ ర్యాండమ్ వీడియో తీస్తే మనకు కూడా వచ్చేస్తాయంటే వాళ్ళు ఆ వీడియో తీసినప్పుడు సిచ్యువేషన్ వేరు, ఆ పరిస్థితులు, అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాట ఏదో వైరల్ మాట అయ్యి ఉంటుంది. అప్పుడు ఆ పరిస్థితిని మనం ఇప్పుడు అవలంబించుకోవాలన్నమాట. అంటే ఈ పర్టికులర్ మనం రికార్డ్ చేసే టైం ఫ్రేమ్కి అది వ్యాలిడ్ కాదు. వాళ్ళు ఒక చెట్టు వీడియో తీశారు, ఇప్పుడు ఆ చెట్టు వీడియో తీస్తే ఉపయోగమా లేదా అనేది మీకు తెలియని కూడా తెలియదు అనమాట. వాళ్ళకి ఎందుకు క్లిక్ అయింది, మీకు ఎందుకు క్లిక్ అవ్వలేదు అనే విషయం మీకు తెలియదు. సో మీరేం చేయాలంటే క్వాలిటీ కంటెంట్ అయితే రికార్డ్ చేయాలి. క్వాలిటీ కంటెంట్ అంటే ₹1,00,000 ఫోన్లు, ₹50,000 ఫోన్లు, ₹25,000 ఫోన్లు కాదు. మీ దగ్గర ఉన్న మినిమం ఫోన్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూజ్ చేసుకొని మంచి మంచి వీడియోలు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఈ 3 మిస్టేక్స్ మీరు చేయకుండా ఉండాలి. చేయకుండా ఉంటే ఎటువంటి ఫోన్లోనైనా సరే మంచి వీడియో అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది చేసేది స్టెబిలిటీ అంటే ఏంటి? స్టేబుల్గా లేకపోవడం, అట్లాంటిది ఇన్స్టెబిలిటీ అంటారు. సో షేక్ అనమాట. బేసిక్గా ఎలా చేస్తారు కొంతమంది వీడియోలో, నేను ఇక్కడ ఈ ఫోన్లో చూపించినట్టుగా మీరు చూడండి. కొంతమంది వీడియోలో ఇలా రికార్డ్ చేసుకుంటూ చెప్తారనమాట, జస్ట్ ఇలా మూవ్ చేసుకుంటూ లేదా ఏదో ఒక ప్లేస్లో అటు ఇటు వెళ్తూ ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. సో అది రికార్డ్ చేసినప్పుడు మనకు అర్థం కాదు. మనం మామూలుగా రికార్డ్ చేస్తున్నాం అనుకుంటాం, మనం డైరెక్ట్గా కళ్ళతో చూసేది వేరు. ఈ ఫోన్లో అది మనం నడుస్తున్నప్పుడు కానీ లేకపోతే మనం అటు ఇటు కెమెరాని తిప్పుతున్నప్పుడు కానీ అది కదిలే పద్ధతిని బట్టి అది షేక్ వస్తుంది అనమాట. ఆ షేక్ జనాలు చూడడానికి ఇష్టపడరు. మీ దాంట్లో మంచి కంటెంట్ ఉండి మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా సరే కంటికి ఇంపుగా అంటే కంటికి మంచిగా లేకపోతే ఆ వీడియోని జనాలు చూడడానికి ఇష్టపడరు అనమాట. బ్రెయిన్లో ప్లే అవుతుంది ఇదంతా. ఓకే, ఇదంతా ఏదో తేడాగా ఉందని చెప్పి జనాలు బయటికి వెళ్ళిపోతారనమాట. సో షేక్ అనేది మీ వీడియోస్లో రాకూడదు. షేక్ అనేది రాకూడదంటే మీరు ఎప్పుడైనా వీడియో తీస్తున్నప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి మీ ఫోన్ని. సో ఊరికి ఏదో ర్యాండమ్గా ఇలా ఫోన్ మూవ్ చేసుకోవడం కాకుండా ఫోన్ని గట్టిగా పట్టుకోండి. ఫోన్ గట్టిగా పట్టుకోవడం వల్ల స్టెబిలిటీ వస్తుంది అనమాట. కొన్ని ఫోన్స్లో అయితే ఆల్రెడీ స్టెబిలిటీ ఉంటుంది. గోప్రో అలాంటి 40,000, 50,000, 60,000 పెట్టుకున్న ఫోన్లో కూడా ఉంటుంది. కాకపోతే అదంతా మీకు ఎందుకు, మీరు పరిగెట్టాల్సిన అవసరం ఉంది. మీరు గట్టిగా పట్టుకోండి మీ ఫోన్, ఇలా పెట్టుకోండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు స్లోగా మూవ్ చేయండి. ఇప్పుడు దీన్ని మీరు మూవ్ చేయాలి. నేను చాలా జాగ్రత్తగా స్లోగా మూవ్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఈ కెమెరా అబ్జర్వ్ చేస్తే సో ఈ పర్టికులర్ ఏదైతే నేను ఈ ఆబ్జెక్ట్ని చూపిస్తున్నానో అది మీరు స్లోగా మూవ్ చేయండి. అలా కాకుండా ఇలా మీరు ర్యాండమ్ మూవ్ చేశారనుకోండి షేక్ అయిపోతూ ఉంటుంది. ఒక చోట నుంచోండి, నీట్గా రికార్డ్ చేయండి. ఫస్ట్ పాయింట్ స్టెబిలిటీ ఉండాలి, షేక్ రాకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ వీడియోస్కి అసలు లైటింగే సరిగ్గా ఉండదన్నమాట. సో ఎప్పుడు రికార్డ్ చేస్తారో తెలియదు, ఇలా ఉంటాయి వీడియోస్. మీరు ఒకసారి నా ఫోన్లో అబ్జర్వ్ చేయండి. వీడియోస్ అయితే మరి ఇలా చీకటి అట్లా పడుతూ ఉంటాయి అనమాట. కొన్ని నీళ్ళు పడుతూ ఉంటాయి, అట్లా ఉంటాయి. మీరు ఏదో గొప్ప లైటింగ్ పెట్టేయాలి, పెద్ద అంబ్రెల్లా లైట్లు పెట్టుకోవాలి, సాఫ్ట్ బాక్సులు పెట్టుకోవాలని నేను చెప్పట్లేదు. సింపుల్గా మీరు ఏదైతే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ దగ్గరికి, అంటే మీరు కిచెన్లో చేస్తుంటే కిచెన్లోకి సన్లైట్ ఎప్పుడు వస్తుందో చూసుకోండి, మంచి వెలుతురు ఎప్పుడు వస్తుందో చూసుకోండి, అది చాలు. సన్లైట్లో తీసిన వీడియోకి మించి ఎటువంటి సాఫ్ట్ బాక్స్ అయినా ఎటువంటి అంబ్రెల్లా లైట్లు అయినా ఏమైనా పనిచేయవన్నమాట. సో ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగినా లేకపోతే మీరు కొంత బడ్జెట్ పెట్టగలిగిన మంచి ఒక లైటింగ్ తీసుకోండి. ఈ లైటింగ్లో కూడా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా, లైటింగ్ ఇలా పెడుతూ ఉంటారు అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయండి, లైటింగ్ ఎక్కడ ఉంది, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఈ ఆబ్జెక్ట్కి ఇక్కడ పెట్టి ఇక్కడ రికార్డ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, దీని మీద మళ్ళీ షాడోలే పడతాయి. మీరు ఒకసారి ఈ ఫోన్లో అబ్జర్వ్ చేయండి, నేను ఫోన్లో చూపిస్తున్నాను కదా, దీని మీద మళ్ళీ షాడోలే పడతాయి అనమాట. మీరు ఎంత లైటింగ్ అనే పెట్టండి, మీరు కరెక్ట్ డైరెక్షన్లో పెట్టకపోతే దాని మీద మళ్ళీ షాడోలే పడతాయి. ఇంకా మీరు అనవసరంగా ఎక్కువ షాడోలు క్రియేట్ చేసినట్టు అనమాట. ఈ లైటింగ్ తీసేస్తే ఇంకా మంచిగా కనిపిస్తుంది ఈ లైటింగ్ పెట్టడం వల్ల కూడా. సో మీరు ఏం చేయాలి, లైటింగ్ కరెక్ట్ డైరెక్షన్లో ఉందో లేదో చూసుకోవాలి. కరెక్ట్ డైరెక్షన్ అంటే ఎప్పుడైనా సరే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు క్లియర్గా చూడండి. మీ ఫోన్ ఇక్కడ ఉందనుకోండి, మీ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, మీ లైటింగ్ ఎప్పుడు కూడా మీ ఫోన్ సైడ్ నుంచే పడాలి. సో మీ
కెమెరా ఎటు ఉందో మీ లైటింగ్ కూడా ఇటు నుంచి పడాలన్నమాట. మీకు కనిపిస్తుంది కదా. సో నేను ఈ లైటింగ్ ఎటు పెడుతుందో చూడండి. సో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, ఈ ఫోన్లో మీరు చూస్తున్న సబ్జెక్ట్ చూడండి. ఈ పర్టికులర్ టాయ్ ఏదైతే ఉందో అది ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి. దీన్ని మార్చండి. మీరు అటు పట్టుకెళ్ళిపోయారు అనుకోండి నీట్గా కనిపించదు. మళ్ళీ లైట్ని ఇటు తీసుకురండి. మీ కెమెరా ఎటు నుంచి తీస్తుందో అంటే మీరు ఎటు సైడ్ నుంచి తీస్తున్నారో అటు ఉండాలి. కెమెరాకి ఎదురుగుండా లైటింగ్ రాకూడదు. కెమెరాకి ఎదురుగుండా లైటింగ్ వస్తే లైటింగ్ పోయినట్టే అనమాట. సో ఆపోజిట్ డైరెక్షన్లో మీరు లైటింగ్ పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఈ లైటింగ్ టెక్నిక్ ఖచ్చితంగా నేర్చుకోండి మీరు. సో మీరు సన్లైట్ వస్తున్నా సరే, ఇప్పుడు కిటికీలోంచి వస్తుంది అనుకోండి, కిటికీ మనకి ఎదురుగుండా వస్తుంది, కిటికీ మనకి ఎదురుగుండా వచ్చింది అనుకోండి, లైటింగ్ మన ఫేస్ మీద పడుతుంది, అప్పుడు మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. అలా కాకుండా కిటికీ మన వెనకాల ఉందనుకోండి, కిటికీ మన వెనకాల ఉన్నప్పుడు మన లైటింగ్ మన వెనకాల పడి మన ఫేస్ మీద షాడోలో వస్తాయి. సో మీరు ఎటు కూర్చుంటున్నారు, ఆ లైటింగ్ మన వీడియోలో సబ్జెక్ట్ ఏదో ఉంది, సబ్జెక్ట్ మీరే అనుకోండి, మీరు మాట్లాడుతున్నారు, మీరే సబ్జెక్ట్, లేదా వంట చేస్తున్నారు, ఆ గిన్నెలో ఉన్న అదే సబ్జెక్ట్ అనమాట. వాటి మీద లైటింగ్ పడాలి. వాటి మీద లైటింగ్ ఎటు సైడ్ నుంచి పడుతుందో మీరు కెమెరా కూడా అటు సైడ్ నుంచి పడాలి. నేను ఇందాక లైటింగ్ ఇటు సైడ్ నుంచి నా మొహం మీద పడుతుందని చెప్పాను కదా, కెమెరా కూడా నాకు ముందుకి ఇటే ఉండాలన్నమాట. కెమెరా ఇటు సైడ్ నుంచి పెట్టడం వల్ల, లైటింగ్ ఇటు సైడ్ నుంచి పెట్టడం వల్ల కూడా అడ్వాంటేజ్ అయితే ఉండదు. మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. లైటింగ్ డైరెక్షన్ అయితే ఒకసారి సెట్ చేసుకోండి నీట్గా, దానివల్ల అయితే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు 2 ఫ్యాక్టర్స్ అయితే చెప్పాను అనమాట. లైటింగ్ డైరెక్షన్ ఒకటి, స్టెబిలిటీ ఒకటి, థర్డ్ పాయింట్ వచ్చేసి ఆటో ఫోకస్ అనమాట. ఆటో ఫోకస్ చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు. ఆటో ఫోకస్ అంటే ఇది కిచెన్ వీడియోస్లో మీకు బాగా అర్థమైపోతూ ఉంటుంది. సో మీరు ఒక వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, సో ఈ పర్టికులర్ ఫోన్లో మీరు చూస్తానండి, నేను లైటింగ్ అదంతా కరెక్ట్గానే ఒక మంచి డైరెక్షన్లో సెట్ చేశాను, లైటింగ్ బాగానే కనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. సో ఇక్కడ నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నేను మధ్యలో చేయి తీసుకొచ్చాను అనుకోండి, ఈ వీడియో అనేది ఏం చేస్తానంటే నా చేయిని ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో అలా ఫోకస్ చేయడానికి ట్రై చేసి అవుట్ ఫోకస్, ఇన్ ఫోకస్, అవుట్ ఫోకస్, ఇన్ ఫోకస్ అలా అవుతూ మీ వీడియో అనేది డిస్టర్బింగ్గా తయారవుతుంది అనమాట. అంటే ఇలా బ్రైట్గా లైటింగ్ మారుతూ, లైటింగ్ తగ్గుతూ, లైటింగ్ మారుతూ తగ్గుతూ అలా ఫోకస్ ఆటోమేటిక్గా ఫోన్ చేస్తున్నప్పుడు మీకు ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. అది సరిగ్గా మీకు తెలియదు, మీరు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు తెలియదు, మీరు మంచిగానే ఉందనుకుంటారు, కాకపోతే యూట్యూబ్లో ప్లే చేసి చూసేటప్పుడు చాలా క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఇలా బ్రైట్గా లేకపోతే డల్గా అవుతూ ఉంటుంది. మధ్యలో ఏదైనా హ్యాండ్స్ కానీ లేకపోతే గరిటలు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్లో సేమ్ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మధ్యలో ఎవరైనా మనుషులు వచ్చారనుకోండి, ఏదో ఒక వ్లాగ్ చేస్తున్నారు, మధ్యలో మనుషులు వచ్చారు, అప్పుడు ఏమవుతుంది, సో ఆటో ఫోకస్ అనేది వెనకాల ఉన్న ఏదైతే మీరు ఇమేజ్ ఏదైతే తీస్తున్నారో లేకపోతే ఏదైతే కట్టడానికి చూపిస్తున్నారో దాని కాకుండా మధ్యలో వచ్చిన మనుషుల మీదకి షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. అలా మధ్యలో ఉన్న మనుషుల మీద షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అదే లైటింగ్ పెరగడం, లైటింగ్ తగ్గడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో మీరేం చేయాలి, ఆటో ఫోకస్ని ఫిక్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తా చూడండి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉంది కదా, మీ ఫోన్ కెమెరా ఉంది కదా, మీ ఫోన్ కెమెరా మీద ఏ ఆబ్జెక్ట్ని అయితే మీరు తీస్తున్నారో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇదేంటంటే ఫోకస్ రిలేటెడ్, ఈ ఫోకస్ దీని మీద పెట్టు అని మనం దానికి చెప్తున్నాం. దాన్ని మీరు గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. ఇక్కడ మీకు లాక్ సింబల్ వచ్చేసింది, మధ్యలో మీకు కనిపిస్తుంది లేదో లాక్ సింబల్ వచ్చింది చూసారా, లాక్ సింబల్ వచ్చిందంటే ఆటో ఫోకస్ అనేది లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మధ్యలో మీరు చేయి తీసుకొచ్చినా సరే చేతి మీద ఫోకస్ చేయదు. సో ఇప్పుడు నేను చేతి మధ్యలో చూపిస్తున్నా చూడండి, చేతుల మీద ఫోకస్ చేయదు, వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తుంది అనమాట. సో వేళ్ళ మీద ఫోకస్ చేయకుండా వెనకాల ఉన్న ఆబ్జెక్ట్ మీదే ఫోకస్ చేస్తుంది. అదే నేను తీసేసాను అనుకోండి, ఈ వేళ్ళ మీద ఫోకస్ చేయడం ట్రై చేస్తాను అనమాట. ఇదిగోండి ఇలా వేళ్ళ మీద ఫోకస్ అయిపోయి ఈ వెనకాలతో బ్లర్ అయిపోతుంది అనమాట. ఆటో ఫోకస్ అంటే అది దేని మీద ఫోకస్ అవుతుంది మీ కెమెరా అనేది ఆటో ఫోకస్ అనమాట. సో మీరు దేన్ని అయితే రికార్డ్ చేద్దాం అనుకుంటున్నారో దాని మీద ఒకసారి క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. మీరు పిల్లల మీద వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటే అటు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మీద ఇలా ఒకసారి ప్రెస్ చేసి దాన్ని లాంగ్ ప్రెస్ చేయండి, అంటే పట్టుకుని ఉండండి, మీకు లాక్ అయిపోతుంది అనమాట. అది ఆటో ఫోకస్ని లాక్ చేయడం. ఆటో ఫోకస్ లాక్ అయిపోయిందంటే మీకు ఫోకస్ అవుతూ ఉండదు అనమాట. ఇలా మీరు బయటికి బ్రైట్నెస్ అవ్వడం కానీ తగ్గడం కానీ తక్కువ దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్ని ఫోకస్ చేయడం కానీ అలా ఉండదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కెమెరాలో అబ్జర్వ్ చేయండి, ఇంకా వెనకాలదే బాగా అనిపిస్తుంది అనమాట. అది మీకు ఆటో ఫోకస్ అనేది. సో ఈ 3 పాయింట్లు మీరు చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, చాలా జాగ్రత్తగా ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వన్, షేక్ రాకుండా ఉండాలి. షేక్ రాకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తగా ఫోన్ని పట్టుకోవాలి. ఎవరైతే రికార్డ్ చేస్తున్నారో వాళ్ళది ఫస్ట్ పాయింట్. లేదా దాన్ని స్టాండ్కి పెట్టండి, స్టాండ్ మీ దగ్గర లేదు, లేదా ఏదో ఒక చైర్ మీద పెట్టండి, ఏదో ఒక ప్లేస్లో పెట్టండి. మీరు పట్టుకొని పని చేస్తూ రికార్డ్ చేయడం అనేది కరెక్ట్ ప్రాసెస్ కాదనమాట. ఏదో ఒక ప్లేస్లో పెట్టండి, బుక్స్ ఉంటే బుక్స్ మీద పెట్టండి. ఆ ఫోన్ కదలకుండా కొంచెం మంచి డైరెక్షన్లో దాన్ని పెట్టుకుని అప్పుడు ప్లే చేయండి, రికార్డ్ చేయండి. సో దానివల్ల మీకు ఏమవుతుందంటే నేను చెప్పా కదా, ఈ స్టెబిలిటీ అనేది ఈ షేక్ అనేది రాకుండా ఉండి స్టెబిలిటీ అనేది వస్తుంది అనమాట. మీ వీడియోస్ చూడడానికి మంచిగా ఉంటాయి. సెకండ్ పాయింట్ మళ్ళీ చెప్తున్నా. సో మీరు ఎప్పుడైతే లైటింగ్ సెట్ చేసుకోవాలి, లైటింగ్ సెట్ చేసుకున్నది కూడా కరెక్ట్ డైరెక్షన్లో ఉండాలన్నమాట. మీరు డైరెక్షన్లో లైటింగ్ పెట్టకుండా డిఫరెంట్ డైరెక్షన్స్లో లైటింగ్ పెట్టినంత మాత్రాన అది మీ వీడియోని పాడు చేస్తుంది తప్ప మీ వీడియోకి హెల్ప్ అవ్వదు. కరెక్ట్ డైరెక్షన్లో మీరు లైటింగ్ పెట్టుకోవాలి. థర్డ్ది
ఆటో ఫోకస్ అనమాట. ఆటో ఫోకస్ నేను మీకు చెప్పా కదా క్లియర్గా, మీరు ఏదైతే సబ్జెక్ట్ని చూపిద్దాం అనుకుంటున్నారో, మీరు ఏదైతే వీడియోని చూపిద్దాం అనుకుంటున్నారో దాని మీద లాంగ్ ప్రెస్ చేయండి, అప్పుడు ఫోకస్ అనేది అవ్వకుండా ఉంటుంది అనమాట. దాని మీద ఫోకస్ చేయడం లేదా దగ్గర ఉన్న ఆబ్జెక్ట్ మీద ఫోకస్ చేయడం అనేది ఆటోమేటిక్గా ఫోకస్ అవ్వడం అనేది జరగకుండా ఉంటుంది. అలా జరగకుండా ఉండినప్పుడు మీ వీడియో అనేది బ్రైట్నెస్ పెరగడం తగ్గడం అలా కాకుండా స్టేబుల్గా వస్తుంది అనమాట, నీట్గా వస్తుంది, ప్రొఫెషనల్గా వస్తుంది. ఈ 3 పాయింట్లు మీరు రికార్డింగ్ అప్పుడు గుర్తుపెట్టుకుంటే కరెక్ట్గా చేస్తే మీ కంటెంట్ అనేది క్వాలిటీ కంటెంట్ వస్తుంది, మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ అన్నీ మంచిగా పెరుగుతాయి అనమాట. క్వాలిటీ కంటెంట్ ఉన్న వాళ్ళకి రోజులు, ఇప్పుడైనా సరే ఫ్యూచర్లోనైనా సరే ఓన్ కంటెంట్ క్వాలిటీ కంటెంట్ ఉన్న వాళ్ళకి రోజులు అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా, ఈ హానెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ మిస్టేక్ చేస్తున్నారా, మీ వీడియోస్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయా, మీకు ఇలాంటి మిస్టేక్ ఇప్పటివరకు తెలియదు అసలు, అంటే ఆటో ఫోకస్ గురించి మీకు ఎవరో చెప్పలేదా, చెప్పారా, ఇలాంటివన్నీ ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది అనమాట మీకు ఈ వీడియో నచ్చిందా లేదా అని చెప్పి. సో కొత్త వాళ్ళైతే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.